సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్ సైప్రస్ టింటూ. ఈరోజు వచ్చేసి వెన్స్డే అనుకుంటా. చాలా రోజులు అవుతుంది మనం ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయక, డెలివరీ జాబ్ చేస్తూ. చాలామంది టెక్స్ట్ కూడా చేస్తున్నారు, ఏమైంది బ్రో వీడియోస్ ఆగిపోయినాయి, వీడియోస్ ఏం పోస్ట్ చేయట్లేదు ఏంటి బ్రో అని చెప్పి. సో అందుకే మళ్ళీ వచ్చా. వెహికల్లో ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి. ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేస్తాం ఇక్కడ. కొంతమంది సొంతంగా చేంజ్ చేసుకుంటారు. రెంట్ బైక్స్ అయితే రెంట్ ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే చేంజ్ చేస్తారు. వాళ్ళకి రెంట్ పే చేస్తున్నాం కాబట్టి ఇంజన్ ఆయిల్ వాళ్ళే చేంజ్ చేస్తారు. ఎక్కువగా డ్రాగ్ చేయకుండా ఎక్కువసేపు వీడియో చేయదలుచుకోలేదు నేను. ఓన్లీ ఒక 4 minutes 5 minutes వీడియో తీద్దాం అనుకుంటున్నా. 4 to 5 minutes వ్లాగ్ వీడియో అంతే, డెలివరీ జాబ్ చేస్తూ. జస్ట్ ఒక 4-5 డెలివరీస్ ఎలా పిక్ చేసుకోవాలి, ఎలా ఇచ్చాను, అండ్ తర్వాత ఇంకా డే మొత్తం మీద నైట్ ఇంత అమౌంట్ ఎర్న్ చేశాను ఈరోజు అని చెప్పేసి పెడతాను. వెహికల్ చాలా పెద్దగా ఉంది. ఇది హెవీ వెహికల్స్ అంత ఈజీగా రావు ఈ రోడ్డు మీద. అయినా మరి ఇప్పుడు ముందుకి కదలట్లేదు, చిన్నగా వెళ్తున్నాడు. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడానికి అయితే వెళ్తున్నా ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడే మా రూమ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 kilometer ఉండిద్దేమో అంతే. ఫస్ట్ ఇంజన్ ఆయిల్ అయితే ఫిల్ చేసి స్టార్ట్ చేయాలి. ఆన్లైన్ అయితే పెట్టాను, ఆన్లైన్లోనే ఉంది. లుకింగ్ ఫర్ ఆర్డర్స్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ. ఒకవేళ ఆర్డర్ పడితే ఈలోపు డెలివరీ చేయడానికి వెళ్ళిపోతా. కానీ ఆల్మోస్ట్ దగ్గరలోనే ఉన్నా. ఇట్లా ఓవర్టేక్ చేయొద్దు. ఇండియాలో ఏముందిలే అని చెప్పేసి ఆపోజిట్ సైడ్ నుంచి వెళ్ళిపోయి ఓవర్టేక్ చేసి వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ చేయొద్దు ఇన్ ద సెన్స్, ఒకవేళ మనం ఆ టైంకి ఎవరు లేరు అనుకుంటే చేయొచ్చు, ఏం కాదు. ఇది వచ్చి స్టీలియోస్ మోటార్ సైకిల్ షాప్. ఎవరు లేరు మరి. ఈ వెహికల్స్ అయితే రెంట్కి ఇస్తారు. కొంతమంది వెహికల్స్ గురించి అయితే వీడియో తీయమన్నారు. ఇక్కడే సర్వీస్ చేస్తారు. ఈ వెహికల్స్ అన్నీ రెంట్కి ఇచ్చే వెహికల్సే. చాలా ఉంటాయి. ఇంజన్ ఆయిల్ చేంజ్ 5 minutes. ఓకే. కెమెరా యూట్యూబ్ యా, ఐల్ వెయిట్. ఓకే. అతనే స్టోర్ ఓనర్, స్టీలియోస్ మోటార్ సైకిల్స్. ఇక్కడ చూడొచ్చు, కొత్త బండ్లు కూడా రెంట్కి ఇస్తారు స్టీలియోస్ మోటార్స్. పర్ మంత్ వచ్చేసి 270, 250, 240 అట్లా అయితే ఉంటాయి రెంట్. స్టార్టింగ్లో డైరెక్ట్ వచ్చి బండి కొనుక్కునే బదులు మనం వీళ్ళ దగ్గర రెంట్కి అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ 1 monthకి 250 కట్టేసి 250 కట్టి రెంట్కి తీసుకొని ఫస్ట్ మంత్లో ఒక 1500 2000 ఎర్న్ చేసుకొని గట్టిగా అదే అమౌంట్ మంచిగా నువ్వు డౌన్ పేమెంట్ కట్టేసి కొత్త బండి తీసుకోవచ్చు. లేదంటే సెకండ్స్లో బండి తీసుకోవచ్చు. చాలామంది అదే ఫాలో అవుతారు. నేను కూడా ఫస్ట్ వచ్చినప్పుడు రెంట్కే తీసుకున్నాను. ఇప్పుడు తర్వాత సెకండ్స్లో అయితే బండి తీసుకున్నాను. వీళ్ళ సొంత రెంట్
వెహికల్ కాబట్టి వీళ్ళే ఎవ్రీ 1000 కిలోమీటర్స్కి ఆయిల్ చేంజ్ అయితే చేస్తారు. అది వచ్చేసి మన బండి సెకండ్స్లో అయితే తీసుకున్నాను నేను. టైర్స్ కానీ బ్యాటరీ కానీ అన్నీ కొత్తవే. ఇంజన్ ఆయిల్ ఎవ్రీ 1000కి ఇక్కడికే వచ్చి చేంజ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి ఇంజన్ ఆయిల్ ఫిల్లింగ్ మిషన్, ఇది సక్కింగ్ మిషన్. ఈ పైపు ఈ ఇంజన్ ఆయిల్ ఇది ఉంది కదా, దీంట్లో పెట్టేసి ఫస్ట్ లోపల ఉన్న ఇంజన్ ఆయిల్ మొత్తం బయటికి లాగేసిద్ది. ఇక్కడ కనిపిస్తుంది కదా, బయటికి లాగేసి తర్వాత ఈ పైప్ నుంచి అయితే ఫిల్ చేస్తారు. ఆ బాక్స్లో ఉంది కదా, ఆ బాక్స్లో ఇంజన్ ఆయిల్ మొత్తము ఈ పైప్ ద్వారా ఎంతైతే ఫిల్ చేయాలో అంత ఫిల్ చేస్తారు. అంత ఫిల్ చేసిన తర్వాత 10 euros అయితే ఛార్జ్ చేస్తారు. ఇక్కడ కాయిన్స్ ఎలా ఉంటాయని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. ఇది వచ్చేసి 1 cent, 1 cent, 2 cents, 5 cents, 10 cents, 20 cents, తర్వాత 50 cents, అండ్ దాని తర్వాత 1 euro, తర్వాత వచ్చేసి 2 euros, 20 cent కూడా ఉంది, 20. సో కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 9 10 euros అయితే తీసుకుంటారు ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడానికి. చూపిస్తాం మీకు ఇంజన్ ఆయిల్ ఎలా చేంజ్ చేస్తారు ఇప్పుడు. లాస్ట్ టైం సరిగ్గా ఫిల్ చేయలేదు, ఈసారైనా సరిగ్గా చేస్తాడేమో అనుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. అంతే, ఇంజన్ ఆయిల్ ఈ విధంగా అయితే చేంజ్ చేస్తారు. రెంట్ బైక్స్ అయితే కొన్నిసార్లు ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇస్తారు, కొన్నిసార్లు లిక్కర్ లైసెన్స్ ఉంటేనే ఇస్తారు, డిపెండ్స్. ఇంకా
సో ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం? ఇక్కడ బీచ్ వ్యూతో అంటే బీచ్కి వెళ్ళి వ్లాగ్ దిగమని అడుగుతున్నారు కొంతమంది. వన్స్ మనం జాబ్ ఆన్లైన్ చేసామంటే మళ్ళీ ఆఫ్లైన్ చేయము. ఆఫ్లైన్ చేసిన రూమ్కి వెళ్ళి 1-2 అవర్స్ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోతాము. ఆ బీచ్కి వెళ్ళినప్పుడేమో కెమెరా తీసుకెళ్ళడానికి ఒక ఇది అవుతుంది మనకి, లేదంటే బాగానే ఉంటుంది. బీచ్కి వెళ్తే అసలు కెమెరా మర్చిపోతున్నా, లేదంటే కెమెరా తీసుకెళ్ళినా కానీ తీయలేకపోతున్నా. ఎందుకంటే ఫారినర్స్ అందరూ అంటే ఆ ఫీల్డ్లో ఉంటారు. వాళ్ళ ముందు మనం కెమెరా పట్టుకొని ఇది బీచ్ ఇది అని చెప్పి చూపించలేకపోతున్నాం. తీస్తా, అది కూడా కొంచెం టైం తీసుకొని ఎప్పుడైనా తీస్తా, షూట్ చేస్తా వీడియో. ఇన్ఫర్మేషన్ ఇంకేం షేర్ చేయాలి అంటే కెమెరా సిగ్నల్. ఇదైతే కెమెరా సిగ్నల్ లాస్ట్ వీడియోలో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశా, కానీ అప్పుడు మైక్ లేదు. ఇక్కడ చూడొచ్చు మీరు, కింద కెమెరా సిగ్నల్ ఉంది. ఈ కింద ఏదైతే కెమెరా ఫోటో ఉందో ఇక్కడ ఈ ముందు ఈ వైట్ లైన్ ఉంది కదా, ఈ వైట్ లైన్ దాటగానే ఆటోమేటిక్గా ఫోటో క్యాప్చర్ చేసిద్ది. అక్కడ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ క్యాప్చర్ చేస్తుంది. డైరెక్ట్గా ఫైన్ మన ఇంటికి వచ్చేస్తుంది. మన ఇంటికి అంటే ఇక్కడ ఈ బండి ఏ పేరు మీద అయితే ఉందో, ఏ అడ్రస్ మీద అయితే ఉందో ఆ అడ్రస్కి డైరెక్ట్గా వచ్చేసింది. ఇక్కడ సిగ్నల్స్ ఎలా ఉంటాయంటే ఆపోజిట్ వాళ్ళకి గ్రీనే ఉంది, మనకి గ్రీన్ సిగ్నలే ఉంది. మనం రైట్ వెళ్ళాలి కాబట్టి మనం వెయిట్ చేసి ఏ వెహికల్ రానప్పుడు మనం రైట్ తీసుకోవాలి. వాళ్ళు మాత్రం స్ట్రైట్ వెళ్ళాల్సిన వాళ్ళు కాబట్టి ఆగకుండా వెళ్తారు. మనం వెయిట్ చేసి వెహికల్స్ ఏం రానప్పుడు మాత్రమే రైట్ తీసుకోవాలి. రోడ్డుకి మధ్యలో ఆగున్నాను. ఇక్కడ సిగ్నల్స్కి, ఇక్కడ రూల్స్కి, ఇండియా ట్రాఫిక్ రూల్స్కి చాలా డిఫరెన్స్ ఉండేది. అండ్ పెట్రోల్ గురించి ఎవరు పెట్రోల్ స్టేషన్లో లేనప్పుడు ఎలా ఫిల్ చేయాలి అని చెప్పేసి ఒక వీడియో కూడా తీశాను, షార్ట్ వీడియో. ఆ షార్ట్ వీడియో కూడా చూడండి, మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత యూజ్ అవుద్ది ఎలా ఫిల్ చేసుకోవచ్చు అని చెప్పేసి. అమౌంట్ పెట్టేసి ఫ్యూల్ స్టేషన్లు ఎవరు లేనప్పుడు మనమే అమౌంట్ పెట్టుకొని మనమే ఫ్యూల్ ఫిల్ చేసుకోవాలి. సో అప్పుడు యూజ్ అవుతుంది బాగా మీకు. అండ్ ఆల్సో నేను 100 days ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేశాను. 5 lakh rupees ఎర్నింగ్ ఇన్ 100 days. 100 daysలో 5 lakh rupees ఎర్న్ చేసి చూపిద్దామని చెప్పేసి ఎవ్రీడే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేస్తున్నాను యూట్యూబ్లో. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక రీల్ అప్లోడ్ చేస్తున్నాను. నా 100 days జర్నీ చూడాలనుకుంటే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఆ జర్నీ కనిపించింది. అండ్ మీలో ఎవరైనా సైప్రస్కి రావాలనుకుంటుంటే, దాని ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే ఫ్రీబర్డ్ ఓవర్సీస్, మీరు ఫ్రీబర్డ్ ఓవర్సీస్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మీకు ఫ్రీబర్డ్ ఓవర్సీస్ కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను మీకు మెన్షన్ చేసి పెడతాను. ఇది వచ్చేసి రెస్టారెంట్. ఇక్కడ బాగా పడతాయి ఆర్డర్స్, అందుకే మన వాళ్ళు ఎక్కువ ఇక్కడే ఉంటారు. ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు ఆర్డర్స్ కోసం. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. యాప్ అయితే అప్డేట్ అయింది, నైట్ ఆటో అప్డేట్ అయిపోయింది. కొంచెం కొత్తగా ఉంది బోల్ట్ యాప్. ఈ ఆర్డర్ వచ్చేసి 1.95 euros అనుకుంటా, 1.6 kilometers. ఇట్లా మనం క్యాలిక్యులేట్ చేయలేము, ఒక్కొక్కసారి ఎక్కువ ఇస్తాడు, ఒక్కొక్కసారి తక్కువ ఇస్తాడు. మినిమం ఆర్డర్ వచ్చేసి 1.95 euros. ఎవ్రీ ఈ బిల్డింగ్లో తీసుకొని, ఈ రెస్టారెంట్లో తీసుకొని ఈ బిల్డింగ్లో ఇస్తే 1.95 euros మినిమం ఆర్డర్. అది ఇంకా డిస్టెన్స్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. కెమెరా ఫ్రేమ్ కొంచెం మార్చే కదా,
ఏంటంటే హెల్మెట్కి ఇంకా బయటకు వచ్చేసింది, ఇక్కడికి వచ్చింది. బయటకు వచ్చేసరికి హెల్మెట్కి కెమెరానే మెయిన్, అంటే ఫస్ట్ కెమెరానే కనిపిస్తుంది అందరికీ, బాగా హైలైట్ అయిపోతుంది కెమెరా. ఇంతకుముందు చేసినప్పుడు కొంచెం నార్మల్గా ఉండేది కెమెరా, ఇప్పుడు కొంచెం బాగా హైలైట్ అవుతుంది, కొంచెం పైకి వచ్చింది కాబట్టి కెమెరా. ఇంకా 1.1 కిలోమీటర్స్. గ్రీన్ సిగ్నల్. ఓకే, hello ma'am, I'm at the location. Upcoming. Okay. ఇట్లా మనం లొకేషన్ దగ్గర ఉన్నామని చెప్తే వాళ్ళు వస్తారు. ఒకవేళ కింద అపార్ట్మెంట్స్ అయితే. హలో మ్యామ్, యూ వెల్కమ్. ఒకవేళ అపార్ట్మెంట్స్ అనుకో అలా పెద్దవి, వాళ్ళు ఫ్లోర్ మెన్షన్ చేస్తారు, ఆ ఫ్లోర్కి వెళ్ళి అయితే డెలివరీ చేయాల్సి ఉండేది. ఇప్పుడు మనం డెలివర్డ్ అని చెప్పేసి స్లైడ్ చేస్తే డెలివర్డ్, డన్. లుకింగ్ ఫర్ ఆర్డర్స్, మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్ కోసం వెయిట్ చేయాలి. ఈ పర్టికులర్ కస్టమర్ అయితే బయటికి వచ్చి వెయిట్ చేస్తున్నారు. హలో సార్, థ్యాంక్ యూ, వెల్కమ్. 23A ముందే మెన్షన్ చేశారు. "23A, call me when you are at the house, I will come down and meet you" అని రాశారు ఇక్కడ. సో అతను ముందే వచ్చి వెయిట్ చేస్తున్నాడు. అరైవ్డ్, ఫస్ట్ రాగానే అరైవ్డ్ కొట్టాలి, దెన్ డెలివర్డ్. దట్స్ ఇట్. ఎక్కువగా వీడియోస్ షూట్ చేయదలుచుకోలేదు నేను, ఎందుకంటే సింపుల్ అండ్ షార్ట్గా ఫినిష్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక 2-3 డెలివరీలు ఇచ్చేసి ఇట్లా పికప్ చేసుకుంటాం, ఇట్లా డెలివరీ చేస్తామని చెప్పేసి. ఎందుకంటే నేను 100 days ఛాలెంజ్లో ఉన్నా కదా, అది అంటే ఆ 5 lakhs రన్ చేయాలి ఫస్ట్ ఏదైతే అది కంప్లీట్ చేయాలని చెప్పేసి. కానీ ఎవ్రీ వీక్ ఒక ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తా. ఫుల్ వీడియో అంటే బండి మీద గోప్రో పెట్టుకొని చేయడము, గోప్రో పెట్టుకొని ఫుల్ వీడియో ఇలా ఇలా అని చెప్పేసి నేను ట్రై చేస్తున్నాను. నాకు వీలైనంత వరకు నా బెస్ట్ నేను ట్రై చేస్తున్నాను. లైక్ నేను గోప్రో పెట్టుకొని, ఇప్పుడు ఆర్డర్ రాగానే నేను కెమెరా ఆన్ చేసేలోపు ఆర్డర్ వెళ్ళిపోతుంది, మీకు అలా ఆర్డర్ చూపిద్దామంటే. అట్లా అని చెప్పి నేను కంటిన్యూగా కెమెరా ఆన్లో పెట్టలేకపోతున్నాను. కంటిన్యూగా ఆన్లో పెడితే ఛార్జింగ్ అయితే అయిపోతుంది, అండ్ ఆల్సో ఎడిటింగ్కి టైం కుదరట్లేదు. అందువల్లనే నేను ఫుల్ వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. సో
ఒక 2-3 అండ్ కొంతమంది నా టైమింగ్స్ అడుగుతున్నారు. 100 days ఛాలెంజ్ చేస్తున్నావు కదా బ్రో, మరి నీ టైమింగ్స్ ఏంటో చెప్పట్లేదు ఏంటి బ్రో అని చెప్పేసి. డిపెండ్స్ బ్రో. అప్పుడప్పుడు నేను పొద్దున్నే కాఫీ ఆర్డర్స్ 8 నుంచి 11 వరకు చేస్తాను. సమ్టైమ్స్ అసలు 11కి వెళ్ళను, 12:30, 1కి వెళ్తాను. 1 o'clockకి వెళ్ళి ఆల్మోస్ట్ 3:30, 4 వరకు చేస్తాను. మళ్ళీ రెస్ట్ తీసుకుంటా 6 వరకు. 6 నుంచి నైట్ ఒక 9:30, 10 వరకు చేస్తా. ఓవరాల్గా యావరేజ్గా ఆ అమౌంట్ అయితే అవుతుంది. మీరు చూడొచ్చు నా 100 days రీల్స్ ఛాలెంజ్. వీక్లీ వన్స్ ఒక ఫుల్ వీడియో పెడదామని డిసైడ్ అయ్యాను. దాని గురించి మీరు ఏమంటారో చెప్పండి. అండ్ ఆల్సో ఇంకా దేని గురించి ఫుల్ వీడియోస్ కావాలో మీరు చెప్పండి. దాన్ని బట్టి నేను ఆ ఫుల్ వీడియోస్ తీయడానికి ట్రై చేస్తాను. లైక్ కొంతమంది ఇదే బండి రెంట్స్ గురించి చేయమన్నారు. అందుకని చెప్పేసి ఈరోజు వీడియో స్టార్ట్ చేయడంతోనే ఇంజన్ ఆయిల్ కూడా ఎలానో చేంజ్ చేయాలని అని చెప్పేసి అది ఇది 2 పనులు అయిపోతాయని చెప్పేసి ఫస్ట్ ఆ వీడియోతో స్టార్ట్ చేశా. అండ్ ఇంకా ఈ రోజుకైతే చాలు. నేను నైట్ వచ్చేసి టోటల్ ఇంత అర్న్ చేశా అని చెప్పేసి వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. సైనింగ్ ఆఫ్ సైప్రస్ చింటూ.